హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే మనం మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఎస్ఎస్ఎంబి 29 గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ అయితే వెళ్ళబోతున్నాం. మొత్తం రాజమౌళి, మహేష్ బాబు, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా అందరూ వస్తులు. రచ్చ రచ్చ ఉంటుంది. ఈ ఈవెంట్ అయితే అసలు ఎంతమంది వస్తారో ఏందో అసలు అంచనా లేదు, ఏది లేదు. అసలు స్పెసిఫిక్ ప్లానింగ్ మొత్తం చేసేసి రాజమౌళి అయితే ఇక చూద్దాం ఎంత హై ఉంటుంది ఈవెంట్ అయితే. ముందు ముందు ఈవెంట్ ఎట్లుంటుందో. మనమైతే మొత్తం 20 మెంబర్స్ వెళ్తున్నాం ఈవెంట్ కి. ఎంజాయ్ చేయండి గైస్. ఇంక మనం బయటికి వెళ్ళామంటే కడుపులో ఏదో ఒకటి పడాల్సిందే. ఇక బర్గర్ కింగ్ కనబడుతూనే బర్గర్ తిందామా లోపలికి అయితే వచ్చేసినాం. గాయస్ హైలైట్ పెద్ద హైలైట్ పోతున్న దాంట్లో ఇక బర్గర్ కింగ్ కనబడదు కానీ తిన్న బర్గర్ తిందామని దిగాం. దిగి బైక్ పార్కింగ్ చేసి నడుచుకుంటూ వస్తుంటే అందరు టీ షర్ట్ ఇవ్వడం, ఈ లోగో చూడడం, ఈ లోగో అసలు నాకు చాలా నచ్చింది. హైలైట్ అయిపోవడం అసలు నాకు మామూలు హై లేదు. ఈవెంట్ వెళ్తాను హై కంటే టీ షర్ట్ హై ఎక్కువ ఉన్నది నాకు. ఇంకా బ్యాక్ పెయింట్ ఇంకా ఎక్కడ చూస్తే పోలీసులు ఉన్నారు. మొత్తం హైదరాబాద్ సిటీ పోలీస్ మొత్తం ఏంటి అంటున్నారు. ఇంకా బైక్ అయితే పార్క్ చేసేసి ఇక్కడ నుంచి వాక్ స్టార్ట్ చేసినాం. ఈ నుంచి మొత్తం వాకింగ్ ఇంకొక దగ్గర 5 కిలోమీటర్స్ నడవాలి. అతడు ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. నువ్వు ఎక్కి చేతులు పెట్టు, నువ్వు స్నేహితులు నైస్ బాబు ఊరుకుంటే అడ్డుంది. ఇంకా లోపలికి కూడా పోవాలి. ఇప్పటికో నలుగురు అడిగిన టీచర్ ఎడగొన్నా విడగొన్నాం అని అడిగినే ఇద్దరే అడిగారు. నువ్వు చెప్పాను నేను అవుతాను చెప్తాను. నలుగురు అడిగిళ్ళు, నలుగురు మంచిగా ఉన్నాను. ఒకరైతే ఎడగొన్నప్పుడు వాళ్ళని అంటే దగ్గర నుంచి చూపించుకున్నా అని చెప్పి సెట్ కూడా వేసి వారణాసి సెట్ ఫిక్స్ అయిపోయాం రా. వారణాసి టైటిల్ ఫోటో షూట్ చేస్తారు. ఎవరి టైటిల్ చేసేద్దాం రా. టైటిల్ ఏమనుకుంటున్నారు? రుద్ర రుద్ర అనుకుంటాం. నువ్వు అనుకుంటాం టైటిల్ బాయ్. ఈ టైటిల్ ఏమనుకుంటాం? నేను పెడతా గ్లోబ్ ట్రోటర్ పెడతాడు లేకపోతే వారణాసి రెండు ఎవరు ఫిక్స్ అయ్యాం. చూద్దాం గెస్సింగ్ సెన్స్ ఏమన్నా. ఇప్పుడైతే టైం అరౌండ్ ఒక 5:50 ఏమో అవుతుంది అంతే. అప్పుడే క్రౌడ్ మొత్తం స్టేడియం ప్లేస్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 7కి యాక్చువల్ ఈవెంట్ స్టార్ట్ అయ్యి 7కి అప్పటివరకు ఇంకెంతమంది వస్తారో, ఎంత ఫుల్ ఉంటుందేమో చూడాలి. అసలు అయితే ఘోరంగా అంటే ఘోరంగా డిసప్పాయింట్మెంట్ మాకు. అసలు ఏం తెలియకుండానే ఇది రిలీజ్ చేయలేదు. అసలు యాక్చువల్ టీజర్ ఇదే. మేము నార్మల్గా ఏ జనరేటెడ్ ఏమో ఏ వీడియో ఏమో అనుకున్నాం. బట్ చాలా డిసప్పాయింట్ చేసలేదు అయితే మేనేజ్మెంట్ టీమ్. ఫ్యాన్స్ మనకు సడన్గా బిగ్ స్క్రీన్ పైన చూసేసరికి సమ్వాట్ ఎంగేజ్మెంట్ ఉండే, ఆ సెన్స్ ఉండే, కానీ మరీ ఆల్రెడీ చూసినాం కదా, ఆల్రెడీ లీక్ అయిపోయింది కదా అన్నట్టు ఫీల్ వచ్చింది. ఫెల్ట్ బ్యాడ్ ఇక్కడ మేనేజ్మెంట్ టీం వాళ్ళు ఇక్కడైతే. కానీ ఆ హై అయితే ఎంజాయ్ చేసినాం పైన స్క్రీన్ పైన అయితే, మళ్ళీ బిగ్ స్క్రీన్ పైన. ఇదైతే ఫస్ట్ లీక్. And they have requested me to do something. Can I do it? Please. Can I please do it? Yes. Jai Babu! Jai Babu! Jai Babu! Jai Babu! Okay.
many other names, but I know him as MB. I know him as the incredible, the legendary Mahesh Babu. అలాంటి కృష్ణ గారి అబ్బాయి మహేష్ తో సినిమా చేస్తూ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అ న్యూ టెక్నాలజీ టు తెలుగు సినిమా, ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్ ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్. ఐమాక్స్ లో సినిమాలు, తెలుగు సినిమాలు వచ్చినాయి కదా. కెన్ ఐ హ్యావ్ ఆయన ఆశీస్సులు ఎప్పుడు మనతోనే ఉంటాయి. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. వారణాసి రిలీజ్ అయినప్పుడు మాత్రం ద హోల్ ఆఫ్ ఇండియా విల్ బి ప్రౌడ్ ఆఫ్ అస్. ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే, ఫస్ట్ రివీల్ మాత్రమే. ముందు ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఫైనల్ ఈవెంట్ అది అయిపోయింది గాయస్. బాబుని దగ్గర నుంచి చూపిస్తాం. చెప్పిన నా టైటిల్ గెస్ కరెక్టే, వారణాసి టైటిల్. ఇంకా ముందు రూమ్ పైన మాట్లాడుకుంటాం గాయస్.